Hello students, I welcome you all to my spoken English channel. Students, in the previous videos మనము series of tenses మొదలు పెట్టాం కదా. అందులో సింపుల్ ప్రెజెంట్ అనేది నేను ప్రీవియస్ వీడియోస్ లో స్ట్రక్చర్ తర్వాత యూసేజ్ మనము చూసాము. ఈ రోజు వీడియోలో నేను డైలీ రొటీన్ ఏ విధంగా చెప్పాలి అనేది నేను నేర్పిస్తాను. ఇక్కడ నా డైలీ రొటీన్ నేను రాశాను, వినండి, గమనించండి. మరి మీరు మీ యొక్క డైలీ రొటీన్ ని కమెంట్ సెక్షన్ లో రాయండి, నేను చూస్తాను, కరెక్షన్ కూడా నేను చేస్తాను. Now let's begin. So here let's see the structure once again. Subject V1, VS, object, other words. V1 అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తాము? సబ్జెక్ట్ ఎప్పుడైతే I, you, we, they ఇంకా ప్లూరల్స్ ఉన్నప్పుడు మనము V1 యూస్ చేస్తాము. నా గురించి నేను చెప్తున్నాను అంటే I కదా, అప్పుడు V1 యూస్ చేస్తాం. యు అనేది సింగులర్, తర్వాత ప్లూరల్ కి యు అనే యూస్ చేస్తాం ఇంగ్లీష్లో, అప్పుడు మనం V1 యూస్ చేస్తాం. దే మళ్ళీ ప్లూరల్స్ కి కూడా, ప్లూరల్స్ ఫర్ ఎగ్జాంపుల్ కామన్ నౌన్ కావచ్చు ప్లూరల్స్, తర్వాత ప్రాపర్ నౌన్ కావచ్చు, అప్పుడు మనము V1 యూస్ చేస్తాం. విఎస్ అనేది ఎప్పుడైతే మనకు సబ్జెక్ట్ హీ, షీ, ఇట్ ఉంటుందో విఎస్ యూస్ చేస్తాం. మళ్ళీ అన్ని సింగులర్స్ కి కూడా విఎస్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ మై మదర్, మీన్స్ మై మదర్ గోస్, మై మదర్ కమ్స్, మై మదర్ రిలాక్సెస్, మై మదర్ రైట్స్ అంటే సింగిల్ పర్సన్ కదా, అప్పుడు మనం విఎస్ యూస్ చేస్తాం. రైట్, నౌ లెట్స్ సీ డైలీ రొటీన్ ఇన్ డీటెయిల్. ఓకే, ఐ యూజువల్లీ వేకప్ అట్ 6:30 AM. నేను సాధారణంగా 6:30కి లేస్తాను. ఓకే, ఐ టర్న్ ఆఫ్ మై అలార్మ్ అండ్ బిగిన్ మై డే విత్ షార్ట్ ప్రేయర్. నేను నా అలార్మ్ని ఆపివేస్తాను, మరి నా రోజు ఒక చిన్న ప్రేయర్తో ప్రారంభిస్తాను. రైట్, ఐ డూ అ లిటిల్ ఎక్సర్సైజ్. నేను ఎక్సర్సైజ్ చేస్తాను. దెన్ ఐ బ్రష్ మై టీత్ అండ్ వాష్ మై ఫేస్. నేను మొహం కడుక్కుంటాను. ఆఫ్టర్ దట్ తర్వాత ఐ టేక్ బాత్. నేను స్నానం చేసుకుంటాను. ఐ ఈట్ లైట్ బ్రేక్ఫాస్ట్ అండ్ డ్రింక్ టీ. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను, టీ తాగుతాను. దెన్ ఐ స్టార్ట్ మై వర్క్. ఐ ప్లాన్ మై డే. నేను నా పని మొదలు పెడతాను, నా యొక్క డే నేను ప్లాన్ చేస్తాను. ఐ రైట్ స్క్రిప్ట్స్ అండ్ ప్రిపేర్ ఫర్ మై యూట్యూబ్ వీడియోస్. నేను స్క్రిప్ట్స్ రాస్తాను, నా యూట్యూబ్ వీడియోస్ని నేను ప్రిపేర్ చేస్తాను. సమ్ టైమ్స్ ఐ రికార్డ్ ఆర్ ఎడిట్ కంటెంట్. కొన్నిసార్లు, సమ్ టైమ్స్ మీన్స్ వాట్, కొన్నిసార్లు, అప్పుడప్పుడు నేను రికార్డ్ చేస్తాను, కంటెంట్ని ఎడిట్ కూడా చేస్తాను. ఓకే, ఇన్ ద ఆఫ్టర్నూన్, మధ్యాహ్నము, ఐ హ్యావ్ లంచ్. నేను లంచ్ తీసుకుంటాను. ఇక్కడ మీరు ఈట్ అని కూడా యూస్ చేయొచ్చు, టేక్ అని కూడా యూస్ చేయొచ్చు. ఐ హ్యావ్ లంచ్, ఐ ఈట్ లంచ్, ఐ టేక్ లంచ్. 3 verbs you can use. ఓకే, దెన్ ఐ టేక్ అ షార్ట్ బ్రేక్. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. ఐ వాచ్ వీడియోస్, రీడ్ కమెంట్స్. నేను వీడియోస్ చూస్తాను, కమెంట్స్ నేను రీడ్ చేస్తాను. ఓకే, ఇన్ ద ఈవినింగ్, సాయంత్రము, ఐ రిలాక్స్ అ బిట్. నేను రిలాక్స్ అవుతాను. ఐ చాట్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నేను నా స్నేహితులతో మరి ఫ్యామిలీతో నేను మాట్లాడతాను ఆర్ గడుపుతాను. ఐ స్పెండ్ విత్ మై ఫ్యామిలీ. అరౌండ్ 8 PM ఐ హ్యావ్ డిన్నర్. ఐ ట్రై టు కీప్ ఇట్ లైట్ అండ్ హెల్దీ. 8 o'clock నేను లైట్ డిన్నర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ బిఫోర్ బెడ్, పడుకునే ముందు ఐ రివ్యూ మై టు డూ లిస్ట్. నేను నా యొక్క టు డూ లిస్ట్ని నేను రివ్యూ చేస్తాను. ఐ సే ప్రేయర్ అండ్ గో టు బెడ్ అట్ 11 PM. నేను 11 PMకి పడుకుంటాను. ఓకే, ఇది నా సింపుల్ రొటీన్. మరి మీ రొటీన్ అనేది కమెంట్ సెక్షన్లో రాయండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని. నెక్స్ట్ వీడియోలో నేను థర్డ్ పర్సన్ గురించి నేర్పిస్తాను.